ఫిజికల్ హెల్త్ లోపల అంటే ఫస్ట్ చెప్పుకున్నాక రామచంద్రారెడ్డి గారి నడుము నొప్పి అని, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎవరికి నడుము నొప్పి వద్దా పోతుంది గుడాకేశ చేస్తుంటే. ఈవెన్ నాకు కూడా మధ్యలో నడుము నొప్పి వచ్చింది. నాకు కూడా మధ్యలో నడుము నొప్పి వస్తే ఎందుకు ఆ మధ్యలో ఆ పీరియడ్లో కొన్ని రోజులు నేను మళ్ళీ పడుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే బ్రహ్మానంద స్థితి వచ్చేసింది కదా, కొన్ని రోజులు లైట్ తీసుకున్న 1.5 year లైట్ తీసుకున్న రోజులు నడుము నొప్పి ఉండింది నాకు కూడా. సరే మళ్ళీ ఏంటంటే గుడాకేశ ట్రైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మరి అప్పటి నుంచి నడుము నొప్పి ఒకరోజు నైట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈవినింగ్ వరకు 5 o'clock వరకు లేదు. 24 గంటలు ఆల్మోస్ట్ ఎప్పుడు ఉన్నాయి నడుము నొప్పి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 5 o'clock వరకు లేదాం. ఒకరోజు అబ్బా నడుము నొప్పి లేకుండా ఇంత హ్యాపీగా ఉంటుంది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. జస్ట్ కాకినాడలో ఉన్న మరి ఒక ఆవిడకి, తనకంటే 3 సంవత్సరాల నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్. ఏం చేస్తారు, ఇంట్లో పెరిగిన పిల్లలు, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, వాళ్ళ కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. ఏమైనా చేస్తే మందులు తీసుకొస్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ అంటే బెడ్ రెస్ట్ తీసుకుంటారు. బెడ్ రెస్ట్ ఎప్పుడు ఇంట్లో పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. అటువంటి ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళినా బయట ఒక 3 మెట్లు ఉంటాడు. ఆ 3 మెట్లు దిగితేనే మళ్ళీ 3 రోజులు పడుకునే టైప్ అనమాట. అంత ఇబ్బందిగా ఉండేది. అటువంటి ఆవిడ గుడాకేశ చేసిన 20 రోజుల్లోనే తనకు నడుము నొప్పి పోయిందనమాట. తర్వాత స్పాండిలైటిస్ మన వైజాగ్లో ఈశ్వరమ్మ గారు, తనకంటే 11 సంవత్సరాల నుంచి ఉన్న స్పాండిలైటిస్ ఈ 40 రోజులు గుడాకేశ ప్రోగ్రామ్ చేయడం వల్ల పోయింది. ఎందుకంటే అది శక్తి బాగా పెరుగుతుంది, పోతుంది.